నటుడు 'ప్రకాష్ రాజ్' ఓట్‌ని బెంగుళూరు ఓటర్ లిస్ట్ నుంచి తొలగించారట. స్వయంగా ఆయనే చెప్పాడు. ఇయాల వీడియో చేశాడు. ఈ మధ్య ప్రతిదానికి సెల్ఫీ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నాడు గదా! నా ఓటు తొలగించారని గూడా 'ప్రకాష్ రాజ్' ఒక వీడియో చేసి పెట్టాడు. సరి ప్రక్రియలో భాగంగా చాలామంది ఓటు తొలగిస్తున్నారు. నా ఓటు గూడా తొలగించారని ఆయన చెప్పుకొచ్చాడు. 'ప్రకాష్ రాజ్' గారు మీ మీద ఉన్నటువంటి అభియోగం ఏందంటే, మీకు కర్ణాటకలో ఓటుంది, తమిళనాడులో ఓటుంది, తెలంగాణలో ఓటుంది, ఆంధ్రప్రదేశ్‌లో ఓటుంది అనేది మీ మీద ఉన్న అభియోగం. కేసు గూడా. దానికి సమాధానం చెప్పండి. మీకు ఏ రాష్ట్రంలో ఓటు కావాలనుకుంటున్నారో చెప్పండి. మీరేమంటున్నారు? నేను పుట్టి పెరిగింది ఇక్కడే కాబట్టి నాకు అక్కడే ఓటు కావాలని మీరు అడుగుతున్నారు. నిజానికి కర్ణాటక రాష్ట్రంలోనే, బెంగుళూరు సిటీలోనే మీకు ఓటు కావాలి అంటే, ఇప్పుడు అసలు మీరు బాధ్యతగా ఎన్యుమరేషన్ ఫార్మ్ తీసుకొని, నింపి మీ బిఎల్ఓకి ఇచ్చారా లేదా? ఆ విషయాన్ని క్లారిటీ ఇవ్వండి. ఇచ్చినా సరే మీ ఓటు లేదు అంటే అప్పుడు మాట్లాడొచ్చు. ఒకవేళ ఓటు లేకపోయినా కొంప మునిగిందేం లేదు. ఎందుకంటే ఇప్పుడు ముసాయిదా మాత్రమే బయటపెట్టింది. మీరిప్పుడు మళ్ళా ఓటు నమోదు చేసుకోవచ్చు. 1 మంత్ టైం ఉంటది. మీ ఓటు ఒకవేళ గల్లంతయినప్పటికీ కూడా మీరు ఓటుని నమోదు చేసుకోవచ్చు. మళ్ళా మీకు ఓటు హక్కును ఫ్రెష్‌గా కల్పిస్తారు. మీరు ఎక్కడైతే ఓటు కావాలనుకుంటున్నారో అక్కడ మీకు కల్పిస్తారు. ఇబ్బందేం లేదు. ఎవరు ఓట్లు పోవండి. ఈ సరి ప్రక్రియ దేనికోసం అంటే దొంగ ఓట్లను తొలగించడం కోసం, ఒక వ్యక్తికి ఒకే చోట ఓటు ఉండటం కోసం, లేదు చనిపోయిన వాళ్ళ ఓట్లను తొలగించటం కోసం, యాక్టివ్‌గా లేని ఓట్లను తొలగించటం కోసం, దానికోసం అంటే దొంగ ఓట్లను ఏరివేయటం కోసం, చనిపోయిన వాళ్ళ ఓట్లను ఏరివేయటం కోసం చేస్తున్న ప్రక్రియే సర్ ప్రక్రియ. ఇది మంచిదే గదా! ఇయాల దీన్ని వ్యతిరేకించడం కోసం 'ప్రకాష్ రాజ్' గారు చేస్తున్నటువంటి వీడియో అది. అంతకుమించి ఏం లేదు. ఆయనకి ఎన్నికల కమిషన్ అంటే నచ్చదు. భారతీయ జనతా పార్టీ అంటే నచ్చదు. మోడీ అంటే నచ్చదు. లేదు భారత రాజ్యాంగం అంటే నచ్చదు. భారతదేశం అంటేనే నచ్చదు. భారతదేశంలో ఏం జరుగుతున్నా సరే తప్పు పట్టాలి అనే ఒక నెగెటివ్ మైండ్ సెట్‌లో 'ప్రకాష్ రాజ్' గారు ఉంటారు. ఆ నెగెటివ్ మైండ్ సెట్‌లో నుంచి ఆయన చేస్తున్న వీడియో. నిజానికి ఆయనేం చెప్పాలి? ఎన్యుమరేషన్ ఫార్మ్ నింపాను. నా బిఎల్ఓకి ఇచ్చాను. అయినా నాకు ఓటు రాలేదన్న విషయాన్ని చెప్పాలి. ఒక నిజమైతే. ఒకవేళ ఓటు లేకపోయినా కంగారు పడాల్సిందేమి లేదు. ముసాయిదానే మాత్రమే బయటకిచ్చింది. ఫైనల్ లిస్ట్ కాదు. మళ్ళీ ఓటు అప్లై చేసుకునే అవకాశం ఉంది. నేను అప్లై చేసుకుంటున్నానన్న విషయాన్ని చెప్పాలి. ఎందుకు ప్రజల్ని గందరగోళపరచడం? ప్రజల్ని ఇబ్బంది పెట్టడం? ప్రజల్ని తప్పుదోవ పట్టించటం? ఇది 'ప్రకాష్ రాజ్' గారు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఏమంటారు కామెంట్ చేయండి.